Welcome to day 3 of SQL series. నిన్న ట్రీలో ఎస్క్యూఎల్ తో ఏమేం చేయొచ్చో చెప్పాను. బట్ ఈ రోజు అసలు ఎస్క్యూఎల్ తో డేటాబేస్ తో ఏమేం చేయొచ్చో చెప్తాను. రీల్ అయితే చివరి వరకు చూడండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ ఇస్తా. ఎస్క్యూఎల్ తో కొత్త డేటాబేస్ క్రియేట్ చేయొచ్చు, పాత డేటాబేస్ డిలీట్ చేయొచ్చు, డేటాబేస్ లో టేబుల్స్ క్రియేట్ చేయొచ్చు, టేబుల్స్ డిలీట్ చేయొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే డేటాబేసెస్ తో మనం ఆడుకోవచ్చు. బట్ మనం డేటాబేసెస్ తో ఎలా ఆడుకోవాలి? మనం డేటాబేసెస్ తో ఆడుకోవాలంటే కొన్ని కమాండ్స్ యూస్ చేయాలి. అవి 5 కేటగిరీస్ గా డివైడ్ అయి ఉన్నాయి. ప్రతి కమాండ్ మీ అందరికి సింపుల్ గా అర్థమయ్యేలాగా ఒక స్కూల్ డేటాబేస్ యూస్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిడిఎల్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, దీంతో మన డేటాబేస్ యొక్క స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కానీ చేంజ్ చేయడానికి కానీ యూజ్ అయ్యింది. ఇందులో 4 ఉంటాయి: క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్. సపోజ్ నువ్వు ఇప్పుడు కాలేజ్ డేటాబేస్ క్రియేట్ చేసావు అండ్ దానిలో టేబుల్స్ క్రియేట్ చేసావా అంటే ఇక్కడ మనం డిడిఎల్ యూస్ చేస్తున్నామని. డిఎంఎల్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సపోజ్ ఒక స్టూడెంట్స్ టేబుల్ లో డేటాని ఇన్సర్ట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా మనం ఈ కమాండ్స్ అనేవి యూస్ చేస్తాం. న్యూ స్టూడెంట్ జాయిన్ అయ్యాడా, ఇన్సర్ట్ కమాండ్. మార్క్స్ అప్డేట్ చేయాలా, అప్డేట్ కమాండ్. స్టూడెంట్ స్కూల్ నుంచి వెళ్ళిపోయాడా, డిలీట్ కమాండ్. డిక్యూఎల్ డేటా క్వైరీ లాంగ్వేజ్, డేటాను చూడడానికి మాత్రమే దీన్ని మనం యూస్ చేస్తాం. సపోజ్ ఒక టీచర్ వచ్చి ఈ స్టూడెంట్ మార్క్స్ ఎంత అని చూడాలనుకుంది అనుకో, ఈ క్వైరీ యూస్ చేసి స్టూడెంట్స్ టేబుల్ లో ఉన్న మార్క్స్ అంతా ఫెచ్ చేసుకుని చూస్తుంది. డీసీఎల్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సపోజ్ ఇప్పుడు ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నాడు, ఒక 10th క్లాస్ టీచర్ కి మాత్రమే 10th క్లాస్ స్టూడెంట్స్ యొక్క డేటా చూడగలనే యాక్సెస్ ఇచ్చాడు అనుకో, ఇక్కడ మనం డీసీఎల్ యూస్ చేస్తున్నాం. ఒక టీచర్ కి యాక్సెస్ ఇవ్వాలనుకో, గ్రాంట్ అనే కమాండ్. యాక్సెస్ ఇవ్వకూడదు అనుకో, రివోక్ అనే కమాండ్. టీసీ సపోజ్ ఇప్పుడు ఒక టీచర్ స్టూడెంట్ డేటా రాంగ్ గా ఇన్సర్ట్ చేసింది అనుకో, సో దాన్ని మళ్ళీ రోల్ బ్యాక్ చేసుకుంటానికి మన రోల్ బ్యాక్ కమాండ్ ఉంటది. సో మనం కరెక్ట్ చేసుకోవచ్చు యాడ్ చేసిన డేటాని. సో డేటా మొత్తం కరెక్ట్ గా యాడ్ చేశారు, తర్వాత సేవ్ చేయాలనుకో, కమెంట్ అనే కమాండ్. బేసిక్ ఇన్ఫర్మేషన్ కమాండ్స్ గురించి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో కామెంట్ సెక్షన్ లో అయితే నోట్స్ అయితే పిన్ చేసా, అయితే చదువుకోండి. అండ్ అర్థమైందో లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ లో కలుద్దాం. బాయ్.